మమ్మీ నీకు ఇంకో సర్ప్రైజ్ తెచ్చా. ఇదిగో ఓపెన్ చేయకు. సరే అలా చూపిస్తారా? బిర్యానీ చేశాను. నేను అడిగాను బిర్యానీ చేసింది మా అమ్మ. వచ్చేసి పెరుగు పచ్చడి నాకోసం. ఇది వచ్చేసి కుర్మా వేసి కుర్మా చేసా. బంగాళదుంపలు ఇవన్నీ వేసి కుర్మా చేసా. సూపర్. ఇది వదిన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మ్యాంగోస్. వాటర్ కామన్, అది కామన్. ఇంకేం తెచ్చాను? స్పెషల్ ఏం తెచ్చాను? నాకు నేను గెస్ట్ బయటికి వెళ్ళలేదు కదా, స్విగ్గీ ఉంది కదా, తీసుకో. ఏంటో గెస్ట్ నువ్వే. ఐస్ క్రీమ్ తెప్పించావా? డాడీ తెప్పించారా? యా ఆఫ్ కోర్స్. నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్. ఇంకోటి నీకు ఇష్టమని. నా ఇష్టమే నీ ఇష్టం అని చెప్పి తెప్పించేసుకున్నాం. అన్నీ కలిసి ఏం లేదండి, మొన్న ఒకరికి పంపించాము, నెల్లూరు అనమాట వాళ్ళది. వాళ్ళు నేను కామెంట్ ఎవరిని అడగట్లేదని కొంచెం రాసి పంపించండి మా ప్రోడక్ట్స్ గురించి అంటే ఎవ్వరు అసలు రాయట్లేదండి. నేను అందుకే వదిలేశాను. అసలు నేను అడగలేదు ఆవిడకి. అడగపోయినా సరే ఈరోజు అనేది ఆవిడ నాకు పంపించారు, మీరు సూపర్గా పనిచేసిందని అనేసి. నాకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రోడక్ట్స్ అనేది ఆవిడంతగా ఆవిడ రాసి పంపిస్తాం అనేది మీకు చివరిలో పెడతాం చూడండి. నెల్లూరు అనమాట మేము పంపించాము. అలాగే మీషోలో కూడా చాలామంది పెట్టుకుంటుంటే రావట్లేదండి అంటున్నారు. అది మా తప్పు అయితే కాదండి. ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, పికప్ తీసుకెళ్ళి మన దగ్గర తీసుకెళ్తారు. ప్రొడక్ట్స్ ఉందనే మాకు మెయిల్ వస్తుంది, దాంట్లో మేము చూసుకుంటాం. ఓకే అన్ని చేసేస్తాం, ఓకే చేస్తాం. కొన్ని రోజులు ఆగాక రిటర్న్ తీసుకోవచ్చు. ఏమో వస్తారు, డెలివరీ ఒకటి, ఇకామ్ ఒకటి, ఇంకే ఎక్స్ప్రెస్ బిల్స్. ఈ ముగ్గురు వస్తారు కదా, ఒక్కొక్కరు దగ్గర నుంచి అట్లా ముగ్గురు వస్తారనమాట. వాళ్ళు తీసుకువెళ్తాకి పికప్ బాయ్స్. కొంతమంది ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళైతే విజయవాడ సర్కిల్లో ఉన్న వాళ్ళకైతే మేమే ఇస్తాం అనమాట. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారనమాట ప్రొడక్ట్స్ అనేది. అది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనం ఏమైనా ప్రొడక్ట్స్ పెట్టుకుంటే అది ఎట్లా క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా అంతేనండి. అలా చివరిలో పెడతాం చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాల్ చేయండి. అలాగే మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి, కామెంట్ కూడా పెడతాం మర్చిపోండి. బాయ్ అండి.